ఢిల్లీ పర్యటనలో రెండో రోజు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారి, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలిశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోనీతో చర్చించినట్లు తెలుస్తోంది. యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వహణతో పాటు పలు అంశాలపై గంటసేపు యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ టీం డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు లైవ్ లో. మదార్, యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ ఏ అంశాలపై చర్చించారు? అపర్ణ, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పైన తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి గత కొంతకాలంగా కొన్ని పరిణామాలు అనేది కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ ఆ టీంతో కూడా రిజైన్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత కేరళకు ఒక టీంను కూడా తెలంగాణ ప్రభుత్వం పంపించింది. అక్కడ సర్వీస్ కమిషన్ ఒక పనితీరుకు సంబంధించి అధ్యయనానికి ఇద్దరు ఐఏఎస్లను కూడా అక్కడికి పంపించారు. వారు కేరళ సర్వీస్ కమిషన్ పనితీరుకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేశారు. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, మరొక ఇద్దరు అధికారులు, ఐఏఎస్ అధికారులు, వీరందరూ కూడా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ తోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలకంగా యూపీఎస్సీ పనితనానికి సంబంధించి, ఎందుకంటే పరీక్షల నిర్వహణకు సంబంధించి టాప్ క్వాలిటీగా వాటికి సంబంధించి ఒక సిస్టమాటిక్ వేలో యూపీఎస్సీ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రాపర్ షెడ్యూలింగ్ కావచ్చు, లేకపోతే పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణ అంతా ఉంటుంది. ఇండియాకు సంబంధించి మొత్తంగా టాప్ గ్రూప్ ఏకి సంబంధించిన అధికారుల నియామకం అంతా కూడా యూపీఎస్సీ చేస్తుంది, ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి. కాబట్టి ఆ పనితీరుని అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందంగా వారు కలిశారు. యూపీఎస్సీకి సంబంధించిన మెంబర్స్తో కూడా భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ విచారణకు సంబంధించి వేసినటువంటి సిట్లో ఉన్నటువంటి అధికారులని ఒక ఇద్దరిని పిలిపించారు. వారు ఫైండ్ చేసినటువంటి లోపాలకు సంబంధించి యూపీఎస్సీకి సంబంధించిన వారితోటి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడము, అలాగే వారి నుంచి సలహాలు సూచనలు తీసుకొని దాన్ని పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలోనే మేనిఫెస్టోలోనే ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పుల్ని పునరావృతం కాకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణ అంతా కూడా చేస్తాము, నిరుద్యోగ సమస్యకు సంబంధించి అడ్రస్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే వీరందరూ కూడా మంత్రులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి సహకారాన్ని కూడా తీసుకోవాలి. కొత్తగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి కావచ్చు ఎలాంటి విధానాలు అవలంబిస్తే బాగుంటుందనే దానిపైన పూర్తిగా వారిని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశం చాలా రాష్ట్రాల్లో జరిగింది. వాటిని అలా పేపర్ లీకేజ్ జరగకుండా టైం టు టైం ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు ఎలాంటి మెకానిజంని వారు అనుసరిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది. వీటికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి గత ప్రభుత్వం, అంటే పోయిన ప్రభుత్వం కూడా నిర్వహణకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాటికి సంబంధించి దేశంలోనే ఇదొక టీఎస్పీఎస్సీ ఒక అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ లాగా నిలిచిందంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ తర్వాత 5 ఏళ్ల తర్వాతలో మాత్రం పూర్తిగా టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో కావచ్చు, లేకపోతే షెడ్యూల్ వాటికి సంబంధించిన పరీక్షలను నిర్వర్తించడంలో, లేకపోతే పేపర్లను లీక్ కాకుండా చూడడంలో పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగులు కావచ్చు వారందరూ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉండేది. వాటికి సంబంధించి పదే షెడ్యూల్ని మార్చడం కావచ్చు, పరీక్ష పేపర్లు లీక్ అవ్వడము, అదంతా కూడా బాధించింది. అలాంటి తప్పుల్ని పునరావృతం కాకుండా చూడాలని ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ సమావేశంలో కీలక సమాచారాన్ని అంతా కూడా యూపీఎస్సీకి సంబంధించిన మెంబర్స్ని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం తర్వాత పీయూష్ గోయల్తో సమావేశం కూడా ఉంటుంది. ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ని కూడా కలిసి ముఖ్యంగా కంటోన్మెంట్ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కూడా సీఎం భావించినట్టుగా తెలిసింది. కానీ ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో, కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో కేంద్ర మంత్రులంతా కూడా
ఆ సమావేశాలు కేబినెట్ భేటీలో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి దానికి కొంత సమయం అనేది కూడా పడుతుండడంతో మంత్రులు ఎవరిని కూడా కలవకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అపర్ణ.